ఈ రోజు మా ఊరు పొలాల దగ్గర కొంతమంది వరికొస్తూ ఉంటే మా నాన్నతో పాటు కలిసి ఒక 2 ఎకరాల వరకు ఈ వరికోసిన తర్వాత మిగిలిపోయిన గడ్డినంతా మన గేదెల కోసం కొంత డబ్బులకైతే కొనుక్కున్నాము. అయితే మనం కొన్న ఈ గడ్డి మొత్తాన్ని తొందరగా ఇంటికి తీసుకువెళ్ళిపోదామని చెప్పి మా నాన్న నేను ఈ గడ్డి మోపులు కట్టడానికి ఇంట్లు పడుతూ ఉన్నాము. కానీ అదే టైంలో నాయుడుపేటలో ఉండే కొరియర్ ఆఫీస్ వాళ్ళు మనకు ఫోన్ చేసి మనకు యూట్యూబ్ నుంచి ఒక చిన్న కొరియర్ వచ్చిందని చెప్పారు. అసలుకి ఈ మాట వినగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు యూట్యూబ్ లో 1 లక్ష మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినందుకు గాను యూట్యూబ్ నుంచి మనకు వస్తున్న మొదటి అవార్డు ఇది. అందులోనూ మనది ఒక పల్లెటూరు కాబట్టి డెలివరీ ఆప్షన్ లేకపోయేసరికి కొంచెం తొందరగా ఈ గడ్డి మోపులన్నీ కట్టేసి నాయుడుపేటకు వెళ్ళిపోదామని చెప్పి ఈ గడ్డి మోపులన్నీ కట్టడం మొదలుపెట్టా. ఇక కొంచెం ఓపిగ్గా మా నాన్నకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గడ్డి మోపులన్నీ ఒక దగ్గర పోగు చేసి మెల్లిగా నాయుడుపేటకు వెళ్ళడం మొదలుపెట్టా. ఇక ఈ నాయుడుపేటకు రాగానే వెళ్లే దారిలో ఒక చిన్న పని ఉంటే ఆ పని కూడా చూసుకొని ఈ కొరియర్ ఇచ్చేవాళ్ళు ఒక డాబా దగ్గరకు రమ్మంటే ఆ డాబా దగ్గరకు వెళ్ళా. నిజానికి సిల్వర్ ప్లే బటన్ చూడగానే అన్నిటికంటే ముందుగా మనం మొదటగా పెట్టిన వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు నాకు ఇచ్చిన సపోర్టే పదే పదే గుర్తొస్తూనే ఉంది. అసలుకి సిల్వర్ ప్లే బటన్ కోసం నాతో పాటు మీరు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని దీన్ని ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఓపెన్ చేద్దాం. ఇక మంచిగా మా నాన్న దగ్గరికి వెళ్ళి మనం ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోస్ చేసినందుకు గాను మనకు 1 లక్ష మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినందుకు గాను యూట్యూబ్ వాళ్ళు మనకు అవార్డు ఇచ్చారని చెప్పా. మా అమ్మా నాన్నలకి దీని గురించి పెద్దగా తెలియకపోయినా మా వాడేదో సాధించాడన్న ఫీలింగ్ తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మావా నిజానికి సిల్వర్ ప్లే బటన్ కోసం దాదాపుగా 1 సంవత్సరం పాటు చాలా కష్టపడ్డా. దీని గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందుకని ఒక చిన్న లాంగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇక ఫైనల్‌గా మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్.